గుంటూరు శ్యామలానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో సుమారు 100 ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వద్దకు వెళితే హేళనగా మాట్లాడారని తెలిపారు. 100 కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలి అంటే అండర్ పాస్లు నిర్మించాలని తెలిపారు. రూపాయలు కెనరా బ్యాంక్ ఇచ్చాం రెంట్కి. 2018లో మా బ్యాంక్ రెంట్. సో మేమందరం కాలనీ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళం, సిటీ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళం. దాంట్లో దేర్ నో డౌట్. ఆ సిటీ డెవలప్మెంట్ తప్ప ఇంక వేరే వాళ్ళు మరియు ఈ శ్యామలానగర్ రైల్వే గేటుకి ఇరువైపులని వాస్తవ్యులు మరియు శ్యామలానగర్ వాస్తవ్యులు మరియు రవీందర్ నగర్ వాస్తవ్యులు అందరికి కూడా నేను ఈ ప్రెస్ మీటింగ్ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మనం ఫారం చేసుకోవడం జరిగింది. ఈ గేటుకి ఇరువైపులో ఉన్న వాళ్ళందరం కలిసి యాక్చువల్గా ఇప్పుడు మనం వింటున్న వార్త ఏమిటంటే శ్యామలానగర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ 312 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయినట్టుగా మనకి తెలియవచ్చినది. కానీ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయినందువల్ల రోడ్డు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు 36 అడుగుల నుంచి 40 అడుగుల వరకు ఉన్నది. 40 అడుగులు కూడా బారుకు పూర్తిగా లేదు. ఇటు రాజశేఖర రెడ్డి బొమ్మ వరకు, ఇటు శ్యామలానగర్ జంక్షన్ వరకు 36 to 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్నది. ఈ రోడ్డుని ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి సందర్భంగా 40 అడుగుల రోడ్డుని 80 అడుగుల రోడ్డుగా విస్తరించవలసిందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా మనకి తెలియవచ్చింది. అప్పుడు 40 అడుగులల్లో 80 అడుగులంటే రోడ్డుకి ఇరుపక్కలా తీసుకుంటూ ఉంటే అటు 20 అడుగులు, ఇటువైపు 20 అడుగులు, అంటే రెండు పక్కల ఉన్నటువంటి నివాస గృహాలు 20 అడుగులు, అంటే ఉన్నటువంటి 40 అడుగులే కాకుండా అదనంగా ఇంకొక 20 అడుగులు డిస్ట్రాక్షన్, అంటే ఇళ్ళు పగలగొట్టడం జరుగుతూ ఉంటాయి. దాదాపు అందరూ చిన్న ఇళ్ళ వాళ్ళే 20 అడుగులు ఇళ్ళు పగలగొడితే ఇంకా ఉండటానికి కూడా నివాస యోగ్యం కాదు. అందరూ కూడా ఈ ఏరియా వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో మరి మీరు నన్ను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ వయసులో మనకున్నటువంటి నివాస గృహాన్ని వదిలివేసి వెళ్ళాలంటే ఎంతో బాధాకరమైన విషయం. జీవితం ఇక్కడే గడుపుదామని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళము అనుకోని విపత్కర పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కానీ దీనికి అసలు వాస్తవం ఏమిటంటే గత చరిత్ర తిరగ చూస్తే గత చరిత్ర అంటే ఈ ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఈ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించుట కొరకు రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించవలసిందని చెప్పేసి ఆ రోజుల్లో ఈ ప్రభుత్వం భావించడం జరిగింది. 2011-2012 సంవత్సరంలో, అంటే 2011-2012 ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్లో రైల్వే వర్క్స్ ప్రోగ్రామ్, మనకి అందరికీ తెలుసు రైల్వే వర్క్స్ అంటే రైల్వే అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమం కింద శ్యామలానగర్ రైల్వే గేటుకి ఎల్సీ నంబర్, మన గేటు నెంబర్ వచ్చేసి 312 ఆర్యూబీని అధికారులు తగు విధంగా పరిశీలించి అప్రూవ్ చేయడం జరిగింది. అప్రూవ్ అంటే ఆమోదించడం కూడా జరిగిందనమాట. ఆ ఆర్యూబీ శాంక్షన్ చేసిన పరిణామక్రమంలో ఇది ముగ్గురు సంబంధించినది. ఆర్&బి అధికారులకి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి మరియు రైల్వే అధికారులకి.
ఈ ముగ్గురికి సంబంధించిన విషయము మీరు గమనించండి. మనందరం ఈ రోడ్డుని ఎన్నోసార్లు క్రాస్ చేస్తూ ఉంటాము. రైల్వే ట్రాక్కి అటుపక్క ఇటుపక్క రోడ్డుకి ఆ రైల్వే ట్రాక్ వచ్చేసి 4 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తు ఉన్నదనేది గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం అన్నమాట. అప్పుడు ఈ అధికారులందరూ కలిసి పరిశీలించి ఈ స్థలం దగ్గరికి వచ్చేసి ఈ స్థలాన్ని మొత్తం కూడా దీనికి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులన్నింటినీ కూడా అధికారులు పరిశీలించి ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాలకి ఎటువంటి ఇబ్బంది రాదు. ఎవరు కూడా ఈ గృహాల్లో ఉన్నటువంటి వాళ్ళు నిర్వాసితులు కాకుండా ఉంటారు అనే దృష్టితోటి, మరియు ఈ ఇళ్ళు పగలగొట్టడం జరిగితే ప్రభుత్వం చాలా కాంపెన్సేషన్ కూడా ఈ పోయినటువంటి స్థలానికి ఉన్నటువంటి మార్కెట్ రేటును అనుసరించి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ కాంపెన్సేషన్ ఇవ్వవలసి ఉంటుంది. మరియు ఇళ్ళు పగలగొట్టినందుకు గాను స్ట్రక్చరల్ డ్యామేజ్ కింద కూడా ప్రభుత్వం వారు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుందన్నమాట. ఇందువల్ల ఈ పరిస్థితులన్నిటిని కూడా అప్పుడు గమనించి దీనికి ఏం చేశారంటే హెచ్ షేప్ ట్రాఫిక్కి ఎటువంటి దగ్గర రైల్వే వర్క్స్ ప్రోగ్రామ్ కింద 2011-2012లో ఆర్యూబీ శాంక్షన్ అయింది, అప్రూవ్ అయింది. దానికి రిఫరెన్స్ ఏంటంటే రైల్వే బడ్జెట్ 2012. సో దాని మీద ప్రాసెస్ కంటిన్యూ అవుతా 2025 దాకా కంటిన్యూ అవుతా వచ్చినాయి. ప్రిలిమినరీ శాంక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి, డిజైన్స్ కూడా వేయటం అయిపోయింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా 2025 జూన్లో ఆర్ఓబీ అని చెప్పేసి ప్రిలిమినరీ ఫార్మల్ శాంక్షన్స్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఇచ్చారని మాకు తెలిసింది. సో దానివల్ల ఈ యొక్క ఎల్సీ లైన్ అన్నది యాక్చువల్గా ఆర్ఎన్బి వాళ్ళు, రైల్వే వాళ్ళు, మున్సిపాలిటీ జాయింట్ ఇన్స్పెక్షన్లో ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజబుల్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 2010లోనే ఇచ్చారు. ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజబుల్, ఓన్లీ ఆర్యూబీ ఈజ్ ఫీజబుల్ అని చెప్పి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఆర్యూబీ ప్రకారమే మీరు కానించవలసిందిగా, ఇక్కడ రైల్వే అండర్ పాస్ నిర్మించవలసిందిగా మేము కోరుతున్నాం. అది మెయిన్ ఫైనల్ ప్రార్థన అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే లెస్ డిస్ట్రక్టివ్, లెస్ కంపన్సేటివ్ ఆర్యూబీ ప్రాజెక్ట్ విచ్ వాజ్ డిజైన్ బై ద ఇంజనీర్స్. ఆల్రెడీ ఇంజనీర్స్ అప్రూవ్డ్, గవర్నమెంట్ ఇంజనీర్స్ అప్రూవ్ చేసిన ప్లాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం. అది మెయిన్ ఇష్యూ అండి. ఆర్ఓబీ వలన ఇక్కడ ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని వాళ్ళ రిపోర్ట్సే చెప్తున్నాయి, మేము చెప్పేది కాదు, కొత్తగా మేము అడుగుతుంది కాదు. ఇది విషయం. మేము డెవలప్మెంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైఓవర్ కానీ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఆస్తులు డ్యామేజ్ అవుతాయి. దాదాపు మేము 1985 నుంచి ఏరియాలో ఉంటున్నాం. ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు. సో కొత్త బిల్డింగ్స్ కట్టుకున్నాం. ఈరోజు మళ్ళీ రీసెంట్గా కట్టుకున్న అపార్ట్మెంట్స్ ఉండి అన్నీ డిమాలిష్ అయిపోతే అందరూ ఇబ్బంది పడతారు ఇక్కడ. సో మాకు అండర్ గ్రౌండ్ వేస్తే చాలా బెటర్గా ఉంటాము. ట్రాఫిక్ సమస్య కూడా 99% సాల్వ్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు సెవెరల్ టైమ్స్, 4 టైమ్స్ చేశారు. 2011, 2014, 2016 ఆ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా ఇక్కడ ఆర్యూబీఏ ఫీజబుల్, ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజబుల్ అని రిపోర్ట్ ఇచ్చారు. అదే ఆర్యూబీ మీద వాళ్ళు ప్రిలిమినరీ శాంక్షన్స్, గవర్నమెంట్ శాంక్షన్స్ కూడా రికార్డ్ చేసేసారు. ఇంత సైన్ ఆఫ్ గవర్నర్ నేమ్తోనే ఆర్డర్స్ కూడా ఇచ్చారు, ఏమైనా ఆర్యూబీనే ప్రొసీడ్ అయిపోమని చెప్పేసి. సో దాన్ని డీవియేట్ చేస్తా ఇప్పుడు సడన్గా ఏదో 78 కోట్లు శాంక్షన్ అయినాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో దాన్ని ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఆర్ఓబీ వేస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం, నెక్స్ట్ ఎల్సీ 311లో ఆల్రెడీ ఆర్ఓబీ చేయడానికి సెంట్రల్ రైల్వే మినిస్టర్ అగ్రీ చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియాలో February 11, 2025లో ఆర్టికల్ వచ్చింది. సో నెక్స్ట్ ఆర్ఓబీ ఉన్నప్పుడు వితిన్ 800 మీటర్స్ దూరంలోనే ఆర్ఓబీ వేస్తున్నప్పుడు అది వెరీ నియర్ టు ద సిటీ, నల్లపాడు హైవే టు సిటీ టు ఎంటర్ ద మెయిన్ స్ట్రీట్స్ ఆఫ్ ద సిటీ. అది దగ్గర బాగా దారి, దాన్ని కానుకుని ఆల్ ద వే హౌసింగ్ బోర్డు దాకా వచ్చి లోపలికి రావడం అనేది జరగదు. అందులో ఈ రోడ్డు కూడా వంకర టింకర్లో ఉంది, స్ట్రైట్గా లేదు ఎక్కడ కూడా. చాలా యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది. ఆర్ఓబీ స్లోప్ డౌన్ అయిన దగ్గర ఆర్ఓబీ కనుక వేసి వాళ్ళు స్లోప్ డౌన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర డౌన్ అవుతుంది. అక్కడ చాలా టర్నింగ్స్ ఉన్నాయి, ట్విస్టెడ్ రోడ్స్ ఉన్నాయి అక్కడ. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట ప్రాక్టికల్ కూడా. ప్లస్ 2010లో ప్రపోజ్ చేసిన ఆర్యూబీకి ఇప్పుడున్న కండిషన్కి జియోగ్రాఫికల్ చేంజెస్ ఏమీ లేవు. రైల్వే ట్రాక్ 4.5 అడుగులు ఎత్తే ఉంది, ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. రైల్స్ 2 ట్రాక్లే ఉన్నాయి, ఆ రోజు, ఈ రోజు 2 ట్రాక్లే ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఆ రోజుకి ఈ రోజుకి ట్రాఫిక్ కొద్దిగా పెరిగింది అంతే. దానికి ట్రాఫిక్ పెరగడం తప్పితే వేరే జియోగ్రాఫికల్ చేంజెస్ అనేవి ఏమీ జరగలేదు ఈ ఏరియాలో. మోర్ ఓవర్ ఇక్కడ కావాల్సింది ఏంటి, నెక్స్ట్ ఎల్సీ లైన్ 311లో ఆర్ఓబీ ప్రపోజల్ అనేది రైల్వే మినిస్టరే చెప్పారు ఆల్రెడీ. ఆర్ఓబీ ఉన్నప్పుడు నెక్స్ట్ విత్ ఇన్ కిలోమీటర్ రేడియస్లో ఎన్ని ఆర్ఓబీలు వేస్తారు, క్యుములేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది విత్ ఇన్ 2 కిలోమీటర్స్లో చేయడానికి వీలేదు. ఎక్కడ కూడా నామ్స్ ఒప్పుకోవు, ఎందుకంటే కంకరగుంట ఆర్ఓబీ ఇక్కడే ఉంది 1 కిలోమీటర్ లోపల. నెక్స్ట్ 80 ఫీట్ రోడ్డు 800 మీటర్స్లో ఉంది, మాకు మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ రోడ్డు. ఆ నెక్స్ట్ ఎల్సీ 311 ప్రపోజ్డ్ ఆర్ఓబీ ఉన్నది 1 కిలోమీటర్లో ఉంది.
ఆ తర్వాత 3 కిలోమీటర్స్ దూరంలో పలకలూరు రోడ్ మీ అందరికీ తెలుసు, మొన్నే శంకుస్థాపన చేశారు. ఆర్ఓబి ఉంది. ఇన్ని ఆర్ఓబీలు విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 2-3 కిలోమీటర్స్ ఇట్ ఈస్ నాట్ అదేంటంటే ప్రిఫరబుల్, ఇట్ ఈస్ నాట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేయటం కుదరదు అనమాట. ఇది ఫ్యాక్ట్. దాదాపు బ్రిడ్జికి అటువైపు, అదే బ్రిడ్జ్ కాదు, ఈ ట్రాక్ అటువైపు అన్నది బ్రిడ్జ్ అని మనం ఒప్పుకోకూడదు అప్పుడే. ఎందుకంటే ఆర్యూబీ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మేము ఆర్యూబీ అంటాం. ఒక ఆర్యూబీకి అటువైపు ప్రపోజ్డ్ ఆర్యూబీకి అటుపక్క దాదాపు ఒక 30-40 ఇళ్ళు ఉన్నాయండి. 36 ఇళ్ళు ఉన్నాయి అటుపక్క. ఒక వ్యాపార సముదాయాలు ఒక 7-8 ఉన్నాయి. వ్యాపార సముదాయాలు పెద్ద పెద్ద ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, ఒక 10 దాకా ఉంటాయి వ్యాపార సముదాయాలు. ఇటుపక్క వచ్చేసి దాదాపు ఒక 40 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా ఎక్కువ ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా నష్టపోతాం అనేది మెయిన్ పాయింట్ కాదు సార్. ఫీజిబిలిటీ లేదు ఇక్కడ. ఆర్ఓబి అని మున్సిపల్ ఆర్ఎన్బి అండ్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఇచ్చిన రిపోర్ట్ని ఓవర్ రైట్ చేయడానికి ఇప్పుడున్న కారణాలు ఏంటో మాకు చెప్పమని అడుగుతున్నాం. ఆ కారణాలను ఓవర్ రైట్ చేయడానికి ఉండాలి. ఇప్పుడు ఒక కారణం చెప్పి అదే గవర్నమెంట్ ఇంజనీర్స్ ఒక డిజైన్ ఇచ్చి ఇక్కడ ఆర్యూబీఏ ఫీజిబుల్ అని చెప్పాక దాన్ని కాదు ఇది చెయ్యాలి అనడానికి సహేతుకమైన కారణాలు జియోగ్రాఫికల్గా ఏ మార్పు లేదు, ఓన్లీ ట్రాఫిక్ ఒకటే పెరిగింది. దాని మీద మాకు స్పష్టత కావాలి. ఏం పెరిగింది, ఏం టెక్నికల్గా మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఆర్ఓబీ వేయడానికి. మాకు అనిపిస్తుంది ఏంటంటే ఓన్లీ 78 కోట్లు శాంక్షన్ అయింది కాబట్టి, ఫార్మల్ శాంక్షన్ అయింది కాబట్టి దాన్ని ఎట్లాగట్టే ఖర్చు పెట్టాలనే ఉద్దేశం తప్పితే వేరేది కనబట్టలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంజనీర్స్ ఇచ్చిందే ఆర్యూబీఐ ఇక్కడ ప్రిఫరబుల్ అని, ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని ఇచ్చారు ఇక్కడ. అది పాయింట్. ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని ఇచ్చారు. అటువంటిప్పుడు వాళ్ళ ఇంజనీర్స్ ఇచ్చినయే వాళ్ళ రిపోర్ట్స్నే కాంట్రాడిక్టరీ ఎట్లా చేస్తారనేది మా ప్రశ్న. ప్లస్ మోర్ ఓవర్ ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ 40 అడుగుల రోడ్డు అనేది మా అందరూ రిజిస్ట్రేషన్ అప్పుడు 30 years నుంచి 40 అడుగుల రోడ్డే చూపించారు ఒక సైడ్ హద్దు. ఆల్ ఆఫ్ షడన్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో 60 అడుగులు అంటున్నారు. ఎప్పుడు 60 అడుగులు చేశారు? గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారా, ఇవ్వలేదా, అవి కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు 60 అడుగులు అంటున్నారు, రేపొద్దున 80 అంటారు, రేపొద్దున ఇంకోసారి 100 అంటారు, ఎవరికి తెలియట్లా. మా అందరి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్లో 40 అడుగులు మాత్రమే హద్దు ఉంది ఒక పక్క. 40 అడుగులు హద్దు ఉన్నప్పుడు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్గా మాస్టర్ ప్లాన్లో 60 అడుగులు అన్నారు. ఎక్కడైనా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైనా 60 అడుగులు చేయదలుచుకుంటే ఉన్న రోడ్ని మాస్టర్ ప్లాన్లో కలపాలంటే గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ ఉన్న పబ్లిక్తో ఇంట్రడక్షన్ మీటింగ్ పెట్టాలి, ఇట్లా చేయదలుచుకున్నాం, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి. ఆ అభిప్రాయాలు ఏది తీసుకోలేదు. ఈరోజు ఇది 60 అడుగుల రోడ్లు అంటున్నారు, దాన్ని 60 అడుగులు రేపు 80 అడుగులు అంటారు, రేపు అవసరమైతే ఫ్యూచర్లో 100 అడుగులు కావాలంటారు. అది కాదు మేము అడిగేది అంటే ఎప్పటి నుంచో ఉంది, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది దీనికి. పార్లమెంట్ క్వశ్చన్ అవర్లో శ్యామల్ నగర్ ఆర్యూబీని ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిన క్వశ్చన్కి ఇంకో అధికారంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు ఇచ్చిన ఆన్సరు శ్యామల్ నగర్ ఆర్యూబీ 312లో